ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఉగ్గాని అయితే చేసుకుందాము. ఉగ్గాని చేసుకోవడానికి అయితే నేనైతే ముందుగా బాండలు పెట్టుకొని బాండట్లో నూనె అనేది వేసుకున్నాను. నూనె వీడియో అనేది స్కిప్ అయిందండి, అందుకోసం అనేసి నేను ఇట్లా పెడుతున్నాను. నూనె వేసిన తర్వాత కొంచెం నూనె బాగా కాగనియాలి. నూనె కాగింది కదా, నూనె కాగిన తర్వాత అయితే ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము. ఒక గడ్డ ఎర్రగడ్డ అయితే నేను తీసుకున్నాను. ఎర్రగడ్డ అయితే వేసుకున్న తర్వాత ఎర్రగడ్డను కూడా కొంచెం బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా కొంచెం సేపు అయితే వేగనివ్వాలి. ఎర్రగడ్డ పచ్చిమిర్చి కలిపి రెండు కొంచెం సేపు అయితే వేగనిచ్చుకోవాలి. చూసారు కదా, కొంచెం బట్టల బాగా కొంచెం వేగిన తర్వాత నేనైతే కొంచెం 2 గ్రాముల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా మిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేగిన తర్వాత కొంచెం టమాటాలు 2 టమాటాలు అయితే నేను వేసుకుంటున్నాను. టమాటాలు కూడా ఒక నిమిషం అట్లా మగ్గనిచ్చేసి అయితే తర్వాత కొద్దిగా పసుపు మనకు సరిపోయినంత సాల్ట్ అయితే మనకి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసాం కదా, మొత్తాన్ని కూడా కొంచెం బాగా టమాటాలు అయితే ఉడకనించుకోవాలి. ఉడకనించుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు బురుగులు అనేది ముందే నానబెట్టుకున్నామంటే ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బురుగులని అయితే ఇట్లా నీళ్ళల్లో గట్టిగా పిండి అయితే బాండట్లో అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పప్పుల పొడి అయితే నేనైతే వేసుకుంటున్నాను. మీకు ఈ పప్పుల పొడి కానీ వీడియో కానీ ఎలా చేసుకుంటారో వీడియో కానీ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే ఖచ్చితంగా పప్పుల పొడి ఎట్లా చేసుకుంటారో ఆ రెసిపీ అనేది మీకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.